హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో మిర్చి బజ్జీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని తీసుకుందాం. వాటిని కట్ చేసి దాని లోపల వాము పొడిని చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం శనగపిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టుకొని దీని లోపల వాము పొడి పెట్టుకుందాం. అలాగా వాము పొడి పెట్టుకుందాం. ఇలా అన్నింటికీ పెట్టుకోవాలి. లోపల విత్తనాలు ఏమన్నా ఉంటే తీసేయాలి. చాలా మంటగా ఉంటాయి అవి తింటే. నేను 8 పచ్చిమిరపకాయలకి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఉప్పు హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ వాము పొడి, కొద్దిగా కారం చిటికెడు, కొంచెం వంట సోడా, కొంచెంగా నీళ్లు పోసి కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను ఇలా కప్పులో తీసుకొని పెట్టుకున్నాను. అప్పుడు మిర్చి బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. మిర్చి బజ్జీ వేసుకుందాం. ఇలా ఒక్కటిగా వేసుకుందాం. ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని దీనిలో కొంచెం నిమ్మరసం, కొంచెం కారం ఇలా కలుపుకోవాలి. దీనిలో స్టఫింగ్కి బజ్జీకి చాలా బాగుంటాయండి ఇలా కలుపుకొని తింటే. ఈ మిర్చి బజ్జీలోకి ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. మనం వేసుకున్న బజ్జీని హాఫ్గా కట్ చేసి దీనిలో స్టఫింగ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.